హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్ కొరకు మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. పిల్లలు, ఆ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు ఉన్నంత వరకు ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఏ ఇబ్బంది లేదు. పిల్లలు, కష్టం రాగానే రాజు దగ్గరకు వచ్చేవారు. రాజుకున్న జ్ఞానాన్ని బట్టి వచ్చిన వాళ్ళందరికీ మంచి సలహాలు ఇస్తూ మంచి ఆలోచనలు చెప్పడమే కాదు, చాలామందికి హెల్ప్ చేస్తుండేవాడు. లేని వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళందరినీ చాలా బాగా చూసుకునేవాడు. పిల్లలు, అయితే ఈ రాజుకి 3 కొడుకులు. ఎంతమంది కొడుకులు పిల్లలు? ఎస్, యు ఆర్ రైట్, 3 కొడుకులు పిల్లలు. అయితే ఈ రాజుకి ఒకసారి చాలా అనారోగ్యం వచ్చింది, సిక్ అయిపోయాడు. రాజు సిక్ అవ్వడం వల్ల తనకు ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే, నేను ఎక్కువ కాలం బ్రతుకుతానా లేదా, నాకెందుకో నేను బ్రతకనని అనిపిస్తుంది, చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది. ఎట్లయినా సరే ఒకవేళ నేను చనిపోతే సడన్గా ఈ రాజ్యాన్ని ఇలా వదిలిపెట్టలేను కదా, నా 3 కొడుకుల్లో ఎవరికైనా ఈ రాజ్యాన్ని అప్పగించే ఆ తర్వాత నేను చనిపోతాను అని అనుకొని ఒక ఆలోచన చేశాడు. పిల్లలు, అదేంటంటే ఒకరోజు వాళ్ళ 3 కొడుకుల్ని పిలిచాడు. అరే పెద్దోడా, రెండవడా, చిన్నోడా, మీ 3 ఇలా రండి, మీతో ఒక మాట చెప్పాలి అని అన్నాడు. పిల్లలు, అనగానే వాళ్ళు 3 గబగబా వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి, డాడీ చెప్పండి డాడీ, పిలిచారు అని అంటే, అప్పుడు వాళ్ళ డాడీ రాజు ఇలా అన్నాడు, మరి మీ 3కి నేను ఈ విత్తనాలు ఇస్తున్నాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సీడ్ ఇస్తున్నాను. ఈ సీడ్ని మీరు తీసుకెళ్ళి దాన్ని చక్కగా పెంచండి. మళ్ళీ నేను 6 months తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. అప్పుడు మీరు ఏమేమి రకరకాల పువ్వులు కాయలు వచ్చాయో మీరు నాకు చూపించాలి, ఓకేనా అని వాళ్ళ 3 పిల్లలకి చెప్పాడు. పిల్లలు, ఆ 3 చేతుల్లో ఒక్కొక్కరి హ్యాండ్కి ఒక్కొక్క సీడ్ ఇచ్చాడు. ఆ పిల్లలు 3 గబగబా ఇంటికి వెళ్ళి వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయి పాట్స్ ఉంటాయి కదా, కొన్ని క్లే పాట్స్, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విత్తనాన్ని వేసుకున్నారు. అయితే పెద్ద అన్నయ్య ఏమో తన కుండీని ఒక చోట పెట్టుకున్నాడు, రెండవ అన్నయ్య ఏమో ఇంకొక ప్లేస్లో పెట్టుకున్నాడు, మూడవ అన్నయ్య చిన్న అన్నయ్య కూడా తనకు ఒక సెపరేట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ అన్న పెట్టుకున్నాడు. 3 అన్నలు 3 డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ పాట్స్ని పెట్టుకున్నారు. పిల్లలు, అలా కొన్ని రోజులైంది. డాడీ ఏం చెప్పాడు, 6 months టైం ఇస్తానన్నాడు. ఈ 6 months మనం చాలా జాగ్రత్తగా ఈ విత్తనాన్ని నాటి పెంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అవుతే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళ 3 ఏం చేశారంటే రోజు వాటర్ పోస్తూ ఉన్నారు. పిల్లలు, అలా వాటర్ పోస్తున్నప్పుడు అలా ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, చక్కగా రోజు వెయిట్ చేస్తున్నారు. మొలక వస్తుందా లేదా, చిన్న మొక్క అయిపోవాలి, తర్వాత ఫ్లవర్ వస్తుంది, చిన్న చిన్న పువ్వు పెద్దగా అవుతుంది, అప్పుడు ఎంత బాగుంటుంది, మా డాడీకి ఇచ్చిన టైంకి వెళ్ళా మేము తీసుకెళ్ళిపోయి మా డాడీకి చూపించాలని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. పిల్లలు, అయితే కొన్ని రోజులు అయింది కానీ 3 పాట్స్లో ఏ పువ్వు లేదు. పిల్లలు, అలాగే కొన్ని రోజులు అయిపోయింది. అయితే 6 months అయిపోయాక నేను చెప్పాను కదా రాజు పిలిచి అడుగుతాడని, 6 months తర్వాత వాళ్ళ డాడీ పిలిచాడు. నానా, మీ 3 రండి, మీతో మాట్లాడాలి. నేను 6 months క్రితం మీకు చెప్పాను కదా, మీ కుండీలో విత్తనం వేసి చక్కగా పెంచి తీసుకురండి అని, తీసుకురండి ఎలా ఉన్నాయో చూద్దాం అని అనేసరికి పెద్దన్నయ్య ఒక చక్కటి కుండీలో ఇంత పెద్ద మొక్కను తెచ్చాడు. పిల్లలు, ఆ మొక్క చాలా అందమైన పువ్వులతో ఉంది. ఆ పువ్వులు చూసి అనుకున్నాడు, మా డాడీ గనుక ఈ చెట్టును చూడగానే వావ్ నువ్వు సూపర్, నువ్వు గ్రేట్ రా అని అప్రిషియేట్ చేస్తాడు అని అనుకున్నాడు. ఓకే, వెరీ గుడ్ అని పక్కన పెట్టాడు. రెండోవాడా, నువ్వు ఇలారా, నువ్వేం తెచ్చావు చూపి నాకు అని అంటే, అన్న పాట్లో కూడా ఇంత పెద్ద మొక్క అయిపోయి మంచి ఫ్లవర్స్తో, వేరే రకమైన ఫ్లవర్స్తో ఆ మొక్క అందంగా కనబడుతుంది. డాడీ, మీరు ఇచ్చిన విత్తనాన్ని నాటితే ఇంత అందమైన మొక్క వచ్చింది డాడీ, ఎంత బాగున్నాయి కదా పువ్వులు అని అంటే, నిజంగా చాలా బాగున్నాయి, వెరీ గుడ్, ఇక్కడ తీసుకొచ్చి పెట్టు అని రెండవ అన్న ఇచ్చిన పాట్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టాడు. చిన్నవాడిని పిలుస్తున్నాడు, అరే చిన్నోడా నువ్వెక్కడున్నావు, దా నీ పాట్ ఏది తీసుకురా అని పిలుస్తూ ఉంటే చాలా బాధగా వస్తున్నాడు. అలాగే ఆ పాట్ని పట్టుకొని వస్తుంటే,
డాడీ అతన్ని చూసి ఏం నాన్న దిగులుగా ఉన్నావేంటి అని అడిగాడు పిల్లలు. అప్పుడు చిన్నన్నయ్య అన్నాడు, డాడీ నన్ను ఏమనొద్దు డాడీ, ఎందుకంటే మీరు ఇచ్చిన విత్తనాన్ని నేను ఈ పాట్లో పెట్టాను డాడీ. ప్రతిరోజు దానికి వాటర్ పోస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమైనా మొలకొస్తుందేమో అని చాలా వెయిట్ చేశాను డాడీ, కానీ రాలేదు డాడీ. ఫస్ట్ మంత్ చూశాను, సెకండ్ మంత్ చూశాను, కానీ ఏమి రాలేదు డాడీ, ఇది ఇలాగే ఉంది డాడీ అని బాధగా వాళ్ళ డాడీ దగ్గరకు యాజ్ ఇట్ ఈస్ పట్టుకొచ్చాడు. అన్నదిచ్చిన పాట్లో ఒక్క మొలక కూడా లేదు. అప్పుడు వాళ్ళ డాడీ చిన్నన్న చూసి ఓహో అవునా ఇదా విషయం అని చెప్పి ఓకే నీ పాట్ కూడా ఇక్కడ పెట్టు అని పెట్టించి ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఈ మాట చెప్పాడు. అరే మీ ముగ్గురికి ఒక సత్యం చెప్పాలి. అదేంటంటే నేను త్వరలో చనిపోతానేమో అని నాకు భయం వేసింది. మరి ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా వదిలేసి వెళ్ళిపోవాలి? నాకేమో ముగ్గురు కొడుకులు ఉన్నారు. నేను చనిపోతే ఈ ముగ్గురు కూడా ఎలా కొట్టుకుంటారో ముందుగానే నేను బ్రతుకున్నప్పుడే నెక్స్ట్ కింగ్ ఎవరో డిసైడ్ చేయాలని అనుకున్నాను. మీ ముగ్గురికి 3 విత్తనాలు ఇచ్చి ఎవరు నిజంగా నేను ఎలా ఇస్తే అలా మరి దాని ప్రకారం ప్రవర్తిస్తారో వాళ్ళని నేను రాజుగా చేయాలని అనుకున్నాను. అయితే మీ ముగ్గురులో పెద్దోడా రెండవడా మీరిద్దరూ మోసం చేశారు. నేను ఎలా ఇచ్చానో అలా మీరు చేయలేదు. నేను మీకు ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టి ఇచ్చినవి, అవి ఖచ్చితంగా మొలకలు రావు, మొక్క రానే రాదు. కానీ నేను ఏం చేస్తానో నేను అడిగినప్పుడు చూపించకపోతే బాగోదని నేను ఇచ్చిన విత్తనాన్ని పడేసి మీరు మధ్యలో ఇంకొక విత్తనాన్ని తెచ్చి ఈ రీతిగా దాన్ని పెంచి పెద్ద చేశారు. కానీ నేను ఇచ్చింది అసలు మొక్క రాని విత్తనాన్ని ఇచ్చాను, డెడ్ సీడ్ని మీకు ఇచ్చాను. చిన్నోడా నేను ఇచ్చినది నమ్మకంగా అది ఫలించకపోయినా మొలక రాకపోయినా మొక్కగా పెరగకపోయినా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చావు చూసావా, నీ యథార్థత నాకు నచ్చింది. నువ్వు నిజంగా చెప్పావు, నీలో చీటింగ్ లేదు, అబద్ధం ఆడలేదు. వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్ కింగ్ ఎవరో కాదు నువ్వే అని చెప్పి ఆ కిరీటాన్ని తన చిన్న కొడుకు మీద పెట్టి ఆ దేశానికి నెక్స్ట్ కింగ్గా చేస్తాడు. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లలు మనము నమ్మకంగా ఉండాలి. మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినా చూడండి పిల్లలు, రాజు విత్తనం ఇచ్చి టెస్ట్ చేసినప్పుడు అది చనిపోయిన విత్తనం అని తెలిసినా కూడా అన్నలు ఏం చేశారంటే కొన్ని రోజుల్లో ఆ విత్తనం రాకపోయేసరికి అది తీసి ఇంకేదో పెట్టేసి డాడీ ముందు ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. ఇచ్చిన డాడీకి తెలుసు కదా ఆ సీడ్ ఎలాంటిదో. పిల్లలు మనము నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం కూడా చెప్తుంది. బైబిల్లో ఇస్సాకు అంకుల్కి 2 కొడుకులు, ఒక అన్న పేరు ఏశావు, ఇంకొక అన్న పేరు యాకోబు. ఏశావు అన్నంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం, యాకోబు అన్నంటే వాళ్ళ మమ్మీకి చాలా ఇష్టం. అందుకే ఒకరోజు ఇస్సాకు అంకుల్ చనిపోయే ముందు వాళ్ళ కొడుకైన ఏశావునని పిలిచి, నానా నేను త్వరలో చచ్చిపోతానని అనిపిస్తుంది, నువ్వు తొందరగా వెళ్ళి నాకు ఇష్టమైన మాంసం వండుకొని తీసుకొస్తే నేను తినేసి నిన్ను బ్లెస్ చేస్తానని చెప్పి పెద్దన్నను పంపించాడు. ఈ అన్న వెళ్ళిపోయి వేటాడడానికి వెళ్తుంటే చిన్నన్న వాళ్ళ మమ్మీ విని గబగబా లోపలికి వెళ్ళి, ఒరే చిన్నోడా మన ఇంట్లో గొర్రె ఉంది కదా దాన్ని చంపేసి నా దగ్గర తీసుకురా, డాడీకి నచ్చినట్టు కూర వండుదాం, డాడీ బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు అని వాళ్ళ చిన్న కొడుకైన యాకోబన్నకి చెబితే యాకోబన్న అన్నాడు, మమ్మీ వంట అయితే వండుతావు కానీ డాడీ దగ్గరికి వెళ్ళేసరికి డాడీ నన్ను గుర్తుపడతాడు కదా మమ్మీ, అప్పుడు నేను ఏం ఆన్సర్ చేయాలి అని అడిగితే వాళ్ళ మమ్మీ అనింది, వెయిట్ నాకు ఒక ప్లాన్ ఉంది కదా అని. మమ్మీ ఏం చేసిందంటే ఒక బొచ్చు తీసుకొచ్చి చేతులు రెండిటికి కట్టేసింది. అన్న ఏసావన్న వాడే పర్ఫ్యూమ్ పెట్టింది. అలాగే మెల్లగా మంచి వంట వండి బౌల్లో పెట్టి నేను ఏసావునని అబద్ధం చెప్పేసే అని చెప్పింది. పిల్లలు ఆ మాట విన్న యాకోబన్న ఓకే మమ్మీ అని వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. డాడీ వచ్చేసాను అని మెల్లగా చెప్పాడు. గట్టిగా చెప్తే అర్థమైపోద్ది కదా, అందుకని మెల్లగా చెప్తే అవునా ఇంత ఫాస్ట్గా ఎలా దొరికింది నాన్న, ఇట్రా నీ పేరేంటి అని అంటే నేనే ఏసావు డాడీ అని మెల్లగా చెప్పాడు. అప్పుడు వాళ్ళ డాడీ లేదు నాకు ఎందుకో యాకోబులాగా అనిపిస్తుంది, దగ్గరకు రా అనంటే కావాలంటే చూడండి డాడీ అని చేతులు ఇలా పెట్టాడు. చేతులకి ఏమున్నాయి, ఆ గొర్రె చర్మం ఉంది కదా, ఏసావన్న చేతులకి చాలా హెయిర్ ఉంటుంది, అయితే ఈ గొర్రె చర్మం
మినిమం కట్టేసరికి నిజంగానే హెయిర్ అనుకున్నాడు ఇస్సాక్ అంకుల్. వెంటనే ఓహో టచ్ చేస్తే ఏసావులాగా ఉన్నావు నాన్న, మాట్లాడుతుంటేనేమో యాకోబులాగా ఉన్నావంటే లేదు డాడీ నేను ఏసావునే అని అబద్ధం ఆడాడు పిల్లలు. అప్పుడు ఇస్సాక్ అంకుల్ నిజంగానే ఏసావు అనుకొని బ్లెస్సింగ్స్ అన్నీ ఇచ్చేసాడు పిల్లలు. అన్ని బ్లెస్సింగ్స్ తీసుకొని బయటకు వెళ్తుంటే ఏసావన్న స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా మటన్ని కట్ చేసి వండేసి డాడీ అమ్మాయ్యా డాడీ స్పీడ్గా వచ్చేసరికి లేట్ అయిపోయింది డాడీ బ్లెస్ చేయండి డాడీ కొని తినండి డాడీ అని అంటే వాళ్ళ డాడీ షాక్ అయిపోయి అరే ఇప్పుడే కదరా వచ్చావు, బ్లెస్సింగ్స్ అని ఇచ్చేసాను కదరా, మళ్ళీ నువ్వేంటి మళ్ళీ అడుగుతున్నావు అని అంటే బ్లెస్సింగ్సా ఇచ్చావా, ఎవరికి ఇచ్చావు డాడీ, నాకే కదా ఇస్తానన్నావు అని అంటే లేదు నాన్న ఇప్పుడే మోసం జరిగినట్టుంది, ఇప్పుడే ఒకరిని ఆశీర్వదించాను, మీ తమ్ముడు అయి ఉండొచ్చు అని అనగానే తమ్ముడిని పట్టుకొని చంపేద్దామని చాలా కోపంగా వస్తుంటే యాకోబన్నని దూరంగా వాళ్ళ మేనమామ ఇంటికి పంపించేసింది పిల్లలు. అలా కొన్ని రోజులు అయ్యాక యాకోబ్ అంకుల్ అక్కడే ఉన్నాక అంకుల్కి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దగా అయిన తర్వాత మరి ఒక టైంలో పగబట్టిన ఏసావన్న యాకోబన్నను కలవడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు యాకోబ్ అంకుల్ ఏం చేస్తాడంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళ అన్నకి సారీ చెప్తాడు. అన్న అంటాడు పదమన్నం వెళ్దామని అంటే అన్నయ్య నేను వస్తాను మీరు పదండి అని అన్నయ్యని పంపించి యాకోబ్ అంకుల్ ఏం చేస్తాడంటే ఒకరోజు ఒక బావి దగ్గర కూర్చుంటాడు పిల్లలు. రాత్రంతా ఆ బావి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు పిల్లలు. ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆలోచిస్తున్నారా? యాకోబ్ అన్న అనుకుంటున్నాడు నేను ఎక్కడుంటే అక్కడ బ్లెస్సింగ్, నన్ను బట్టి మా మామ దీవించబడుతున్నాడు, నన్ను బట్టి నేను పెంచుతున్న గొర్రెలన్నీ దీవించబడుతున్నాయి, కానీ నాకు బ్లెస్సింగ్ కావాలి, నేను బ్లెస్సింగ్గా ఉండాలి, నాకు ఆశీర్వాదాలు కావాలని ఆ రాత్రంతా కూడా ఏడుస్తూ ఉంటే దేవుని దూత పక్కనే కూర్చున్నాడు. అయితే ఆయన్ని పట్టుకొని నన్ను ఆశీర్వదించవా అని అడిగాడు పిల్లలు. అడిగినప్పుడు ఆ రాత్రంతా దేవుని దూత ఏం మాట్లాడలేదు. మార్నింగ్ అయిపోతుంది కానీ అన్న యాకోబ్ అంకుల్ ప్రేయర్ చేయడం మానలేదు. నన్ను బ్లెస్ చేయి అంటే అప్పుడు పొద్దున అయిపోతుంది, ఇంక నువ్వు నన్ను వదులు అని దేవుని దూత అంటే యాకోబ్ అంకుల్ అన్నాడు నేను నిన్ను వదిలిపెట్టను, మీరు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదిలిపెట్టనని గట్టిగా పోరాడుతుంటే నీకు దెబ్బ పడుతుంది అని చెప్తే కొట్టినా పర్వాలేదు నేనైతే మిమ్మల్ని వదిలిపెట్టను అన్నాడు పిల్లలు. అప్పుడు దేవుని దూత నిన్ను ఆశీర్వదించాలా, అయితే నీ పేరేంటో చెప్పు అని. ఇదే యాకోబ్ అన్న డాడీకి ఏం చెప్పాడు, ఇస్సాక్ అంకుల్కి ఏం చెప్పాడు పిల్లలు, నేను ఏసావుని అన్నాడు కదా. ఇప్పుడు ఏంజిల్ దగ్గరకు వచ్చేసరికి నేను యాకోబుని అంటే మోసగాడిని అని ఉన్నట్లుగా ఒప్పుకున్నాడు పిల్లలు. ఎప్పుడైతే యాకోబ్ అంకుల్ అలా ఒప్పుకున్నాడో దేవుడు యాకోబ్ అంకుల్ పేరు మార్చాడు. ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలుగా పిలువబడతావు, నేను బ్లెస్ చేస్తా, నేను గొప్ప జనంగా చేస్తానని దేవుడు యాకోబ్ అంకుల్ని ఇశ్రాయేలుగా మార్చేశాడు. పిల్లలు వింటున్నారా? అంత బ్లెస్సింగ్ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్లుగా యాకోబ్ అంకుల్ తన పేరు దేవుని దగ్గర చెప్పేశాడు. ఇంతకుముందు డాడీకి అబద్ధం చెప్పాడు కానీ దేవునికి మాత్రం నిజం చెప్పాడు కదా పిల్లలు. మరి మనం కూడా నిజం చెప్పాలి. రాజకుమారులు ఇద్దరు కూడా డాడీ డెడ్ సీడ్ ఇస్తే వీళ్ళు ఏదో మరి మార్చేసి ఒక కుండీలో చక్కటి పూల మొక్క తీసుకొని వచ్చి డాడీకి అబద్ధం చెప్పాలనుకున్నారు. కానీ చిన్నన్నయ్య ఉన్నది ఉన్నట్లుగా మొలక రాకపోయినా తెచ్చి ఇచ్చి డాడీ నాకు ఇదే వచ్చింది, ఇక నాకు మొక్క రాలేదు డాడీ అని ఇవ్వటం వల్ల అన్న కిరీటాన్ని కొట్టేశాడు. యాకోబ్ అంకుల్ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడం వల్ల దేవుడు యాకోబ్ అంకుల్ని పెద్ద జనాంగంగా ఆశీర్వదించాడు. మరి ప్రియ చెల్లి తమ్ముడు, దేవుడు నీకు ఇచ్చిన వాటిల్లో నమ్మకంగా ఉంటున్నావా? ఏ విషయంలోనైనా అబద్ధం ఆడకుండా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండు. అది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. అమ్మో ఏమంటారో, లేదు అని చెప్తే ఏమంటారో, నేను చేయలేదు అంటే ఏమంటారో అని చాలామంది పిల్లలు హోంవర్క్ చేయకపోతే నేను హోంవర్క్ చేయలేదు టీచర్ అని చెప్పకుండా టీచర్ ఐ ఫర్గాట్ మై బుక్ టీచర్ అంటారు. కొన్నిసార్లు టీచర్ నా పెన్ ఊడిపోయింది, లేకపోతే నా బుక్ తెచ్చుకోలేదని ఏవేవో అబద్ధాలు చెప్తుంటారు పిల్లలు. అలా చెప్పడం వల్ల
దేవునికి బాధేస్తుంది, దేవునికి ఇష్టం ఉండదు పిల్లలు. అందుకని మనము అబద్ధాలు ఆడకూడదు, దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలి. మరి ఈ రోజు నుంచి మనం ఫెయిత్ఫుల్గా ఉందామా పిల్లలు? ఆ చిన్నన్నయ్యలాగా, యాకోబు అంకుల్లాగా ఉన్నది ఉన్నట్లుగా దేవుని దగ్గర ఒప్పుకొని మనము గొప్పవారిగా మార్చబడదాం. ఓకే చిల్డ్రన్, మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. చిన్నన్న ఎంత హానెస్ట్గా ఉంటూ మరి ఆ విత్తనము మొలకెత్తకపోయినా యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చినట్లుగా మేము కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మాకు నేర్పించండి. యాకోబు అంకుల్ మరి వాళ్ళ డాడీకి అయితే నేను ఏశావుని అబద్ధం ఆడాడు, కానీ నీ దగ్గర నేను యాకోబుని అని ఒప్పుకున్నట్లుగా ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు కూడా ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మేము నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మెమరీ బస్ నేర్చుకుందామా? లూకా 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మరొకసారి నేర్చుకుందామా? లూకా 16:10 లూకా 16:10 మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. లూకా 16:10. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.